లవ్ ఈ రెండు ఒక్కటే. Truth and love are one and the same. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్తు. Because of the oneness of love and truth, everything, including this universe, becomes non-existent. చిన్న ఉదాహరణము. A small example. యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి. Yashoda was wandering from street to street. ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి. She was in search of Krishna to find his whereabouts. అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్. Since Krishna has taken a human body, Yashoda was searching for him. కనుక ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది. She was in search of Krishna to find out where he was. ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకక్కర్లేదు కదా. But if Krishna is present everywhere, where is the need to search? కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ పోతుండాలి. Since Krishna had taken a human body, she was in search of him. ఎదురు వచ్చింది రాధ. On the way, she encountered Radha. అమ్మా రాధమ్మ, మా బాలుడిని ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది. Yashoda inquired, "Oh Radha, have you seen my son? Did my Gopala come to your home?" అన్ని వీధులు తిరిగాను, I went around all the streets. అందరి ఇండ్లు చూచాను, I have searched everywhere, కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు. but I could not find my Krishna anywhere. నీకెక్కడైనా కనిపించాడా అనింది. Did you see him anywhere? ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో. Radha closed her eyes at once and with intense love called Krishna. ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. In an instant, Krishna appeared in front of her. చూచింది యశోద. Yashoda witnessed this and reflected. కృష్ణుడు కేవలము నా కుమారుడు, Krishna is my very own son, కృష్ణుడికి నేను తల్లి. and I am his mother. తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము. All this time, I felt that there is no love greater than that of the mother. నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను. I was egoistic, thinking that no one loves Krishna more than me. కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను. But I could not realize that your love for Krishna has such great power. ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి. Does love have so much power? If you think of him with intense love, he manifests himself instantaneously in front of you. అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ. So, what kind of love does Radha have? పరిశుద్ధమైన, As her love was pure, పవిత్రమైన, sacred, అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకని అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు. and egoless, Krishna manifested then and there. హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగంలో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు. If one has any impurity or trace of ego in the heart, God will not appear despite praying for hours, days, years, or even ages. యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు. Yashoda held Radha's hands and said, "Oh dear, today you opened my eyes, affected by ego and ignorance." నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు. There are many in this world who love Krishna more than me. కనుక నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలము. Until now, I thought that my love for Krishna was supreme. నా పొరపాటు. It is my mistake. కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద. So, Yashoda requested Radha to teach her the same principle of love. రాధా చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు, ఒకరు దీనిని అందించేటువంటిది కాదు. Radha replied, "Oh mother, this love is not something one can teach." కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకొని కృష్ణుని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది. It is not something that one can pass it on to others. This kind of love can be developed only when one realizes the self and has full faith in Krishna.
తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత After Krishna returned home, కృష్ణుడిని గట్టిగా పట్టుకొని Yashoda held Krishna's hands tightly and lamented. కృష్ణ పెట్టినది తినవు పెట్టినది తినవు Krishna, you don't eat what I serve. పొల్లల పుట్టల్కును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినిదెవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. But you visit the houses of cowherd boys and secretly eat handfuls of butter. కృష్ణ నే పెట్టితే తినవు వెన్న. However, you do not eat the butter I serve. మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి. We have plenty of butter at our home. మన ఇంటి వెన్న నీవు భుజించవు. Yet, you do not eat butter at our home. కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు. But you go to others' homes, and though they chase you away, you eat their butter. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతిని తనకు చాలా ప్రీతి. It is not the mother. It is not his home that is important. It is the love of the devotees which is most important. కనుకనే అహంకార రహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు. Therefore, when we develop that egoless, pure and selfless love, God will manifest then and there, instantaneously.